20 వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ లో ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఓఎన్ చంద్రమోహన్ మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న జరిగిన విక్టోరియా డాక్ యార్డ్ లోని ఒక నౌక అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో ఉన్న అగ్నిమాపక దళ సిబ్బంది అంతా కూడా అసువులు బాశారు. వారి స్మారకార్థంగా ఈ అగ్నిమాపక వారోత్సవాలు జరపబడతాయని తెలియజేశారు. అదేవిధంగా పరిగి బస్టాండ్ లోని ప్రజలకు ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఫైర్ జరిగితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, జరగకుండా ఎలా ఉండాలి, ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలనే విషయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలోని ఫైర్ సిబ్బంది ఎస్ఎఫ్ఓఎన్ చంద్రమోహన్, రాజేందర్ రెడ్డి, పాండురంగ, ఆంజనేయులు, వెంకటేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ పరిగి నుండి ఫైర్ వీక్లో సందర్భంగా ఏప్రిల్ 14 to 20 వరకు ఫైర్ వీక్ జరపబడుతుంది. యాక్చువల్గా ముంబైలో జరిగిన 1944లో ముంబైలో జరిగిన డాక్ యార్డ్ ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తులకు స్మరిస్తూ ఈ ప్రమాదాలను నివారించడానికి కోసము ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఫైర్ వీక్ జరపబడుతుంది. ఈ ఫైర్ వీక్లో ప్రతిరోజు ఒక్కొక్క చోట ప్రజలకు అవగాహన కల్పించడం, ఫైర్ అయితే ఏం చేయాలి, కాకుండా ఇట్లా జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి అవగాహన జరిగించడం జరుగుతుంది. ఈ ఫైర్ వీక్లో సందర్భంగా ఈరోజు పరిగి బస్టాండ్లో ప్రజలకి మరియు కండక్టర్ డ్రైవర్లకి సిబ్బందికి మరియు అవగాహన కల్పించడం జరిగింది. ఈ ఫైర్ జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు జరగకుండా ఎలా ఉండాలి, జరిగితే ఎట్లా తప్పించుకోవాలి దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క రోజు అంటే 1 వీక్ ఇండస్ట్రీ కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి చోట అవగాహన కల్పించడం జరుగుతుంది. పైన అంటుకుంటారు, ఎందుకంటే పెట్రోల్ లోపల పోదు, అవుతా ఉంటుంది, నీళ్ళు బంద్ ఉంటాయి లోపల పోదు. అందుకే మనం వండుకున్న పెట్రోల్ ఆయిల్ గాలి తీయాలి. ఇక మనం వస్తువులు తీసే ఆడిపోతుంది. ఇంకోటి బురుగు ఉంటుంది, ఫోమ్ అంటాం మనం. కెమికల్తో ఫోమ్ తయారు చేసి దాన్ని వేస్తే అది ఆరిపోతుంది. అంటే పైన ఆక్సిజన్